హలో ఎవ్రీవన్. ఒక గేదె హీట్లోకి వస్తే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని గంటలు బతుకుంటుంది, కృత్రిమ గర్భధారణ కానీ ఇన్సెమినేషన్ కానీ చేయించినప్పుడు స్పోమ్ ఎన్ని గంటలు బతుకుంటుంది అనేది ఈరోజు వీడియో అండి. ఇంకొకటి, నిన్నటి వీడియోలో సెమెన్ స్ట్రాలో 0.25 mlకి 30 మిలియన్స్ స్పోమ్ కణాలుంటే ఒకవేళ బుల్తో క్రాసింగ్ చేయించుకుంటే ఇంకొంచెం ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంటుంది కదా అన్నారు. ఈ రెండింటి గురించి ఈరోజు తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు సోదరులు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా కూడా ఫార్వర్డ్ చేయండి. స్పోమ్ అనేది 24 గంటలు, 12 నుంచి 24 గంటలు బతుకుంటుందండి. రెండో విషయం వచ్చేసి ఓవమ్ 6 to 7 hours, 6 నుంచి 7 గంటలు బతుకుంటుంది అనమాట. ఈ గ్యాప్లో కలిస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం ఆవు కానీ గేదె కానీ మార్నింగ్ హీట్ వస్తే ఈవినింగ్ ఇన్సెమినేషన్ చేయమీకు అని చెప్తాము. ఎందుకంటే హీట్ ఎండ్ పీరియడ్లో మిడిల్ ఆఫ్ ద స్టేజ్ నుంచి ఎండ్ వచ్చేటప్పటికి మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. అందుకని అది 6 to 7 hours ఉన్నా ఇది 12 to 24 hours ఉంటుంది కాబట్టి కలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి, 0.25 mlలోనే మనకి 30 మిలియన్స్ ఉంటే బుల్తో క్రాస్ చేయించుకుంటే చాలా మొత్తంలో వెళ్తుంది కదా అంటున్నారు. కాదండి, మనము ఇన్సెమినేషన్ కృత్రిమ గర్భధారణ చేయించేటప్పుడు మనము వాల్వా లిప్స్, వజైనా, సర్విక్స్ త్రూ యూట్రస్లోకి వెళ్ళి స్పోమ్ అనేది ల్యాండ్ చేస్తాము. అక్కడ ల్యాండ్ అవుతుందన్నమాట. బుల్ క్రాసింగ్ చేపిస్తే మాత్రం మేటింగ్ జరిగినప్పుడు వజైనాలో రిలీజ్ అవుతుంది స్పోమ్. అక్కడ తెరుచుకోనున్న సర్విక్స్లో నుంచి కొంత మొత్తంలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకని దీనికంటే కూడా మనము తక్కువ మొత్తంలో స్పోమ్ ఉన్నా కూడా యూట్రస్లో మనం ల్యాండ్ చేయటం వల్ల స్పోమ్ని కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ రెండు విధాలా బాగానే ఉంటాయి. కాకపోతే తక్కువ మొత్తంలో ఉండి సక్సెస్ అవ్వట్లేదేమో అనుకునే వాళ్ళకి అలా ఏముండదు, ఆ అపోహ ఏం పడద్దని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.